ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి. చేయండి, ఫాలో అవ్వండి. ఎవరు గొప్ప రేయాంష్? ఈ ఎవరు గొప్పను ఈ కథలో తెలుసుకుందాం. అనగనగా ఒక అడవిలో చాలా పక్షులున్నాయి. అవి అడవిలో దొరికిన ఆహారాన్ని తిని బాగా బలిసి వేటగాళ్ళ నుండి తప్పించుకుంటూ చాలా సుఖంగా జీవిస్తున్నాయి. ఓకేనా? ఒక రోజున అడవికి ఎక్కడి నుండో ఒక ముసలి కోతి వచ్చింది. ఒక ఓల్డ్ మంకీ వచ్చిందట. అది ఆ అడవి జంతువులతో కలిసిమెలిసి తిరుగుతూ బాగా తెలివైన దానిలాగా వాటితో చెలామణి అవుతుంది. అంటే ఇది బాగా తెలివైనది, దీని దగ్గర బాగా నాలెడ్జ్ ఉంది అని అందరూ అనుకునేటట్టు చేస్తూ ఉండేదట ఆ ఓల్డ్ మంకీ. మిగతా జంతువులన్నీ కూడా ఈ కోతి చాలా తెలివైన కోతి అనుకునేవట. ఇలా ఉండగా కొంతకాలానికి పక్షులకు, జంతువులకు ఎవరు గొప్ప, తమలో తాములో ఎవరు గొప్ప అనే చర్చ జరిగింది. అంటే కొన్ని జంతువులేమో మేం గొప్ప అంటే, కొన్ని పక్షులేమో మీరేం గొప్ప, మేమే గొప్ప అని పక్షులు అన్నాయట అని కొట్లాడుకుంటున్నాయి. ఎంతసేపటికి వాటి యొక్క గొడవ తెగలేదు. చివరకు అవి ముసలి కోతి దగ్గరకు చేరి, ఏయ్ కోతివి, మాలో ఎవరు గొప్పనో నువ్వే చెప్పవా అని అడిగాయి. అప్పుడు ఆ ముసలి కోతి నెత్తి గోక్కుంటూ పేలను నోటిలో వేసుకుంటూ వాటితో, మీలో ఎవరు గొప్ప తేల్చాలంటే ముందుగా మీరు పక్షులలో పక్షులు, జంతువులో జంతువులు ఇలా ఒకరితో ఒకరు యుద్ధం చేసి తేల్చుకోండి అని చెప్పింది. అంటే పక్షులు పక్షులతో గొడవ పెట్టుకోండి, జంతువులు జంతువులతో గొడవ పెట్టుకోండి, ఎవరు గొప్పనో మీకే తెలిసిపోతుంది అన్నదట. ఆ ముసలికోతి మాటలు విని అవి తమను తాము మర్చిపోయి ఒకదానిపై ఒకటి పడి యుద్ధం చేసుకుంటున్నాయి. అంటే పక్షులు పక్షులతో గొడవ పెట్టుకుంటున్నాయి, జంతువులు జంతువులతోటి గొడవ పెట్టుకుంటున్నాయి. అప్పుడు అడవి అంతా జంతువులు పక్షుల అరుపులతో చాలా భయంకరమైన శబ్దాలతో మారిపోయింది. ఆ సమయంలో అడవిలో దగ్గరలో ఉండేటువంటి పల్లెలోని బోయవాళ్ళు ఆ గొడవను విని, ఇక అరే ఇక్కడ జంతువులు పక్షులు బాగా ఉన్నట్టున్నాయిరా, మనం అడవికి పోతే మనకు విపరీతమైనటువంటి జంతువులు దొరికితే వాటిని వేటాడదామని చెప్పి బోస్ అండ్ ఆరోస్ తీసుకొని వచ్చి ఇక జంతువులపై బాణాలు వేయడం ప్రారంభించారు. వెంటనే కొన్ని పక్షులు, జంతువులు వాటికి బాణాలు తగిలి చనిపోయాయి. ఇక మిగిలినవి వేటగాళ్ళ బారి నుండి తప్పించుకొని పారిపోయి, వారిని మనలో మనం గొడవ పెట్టుకోవడం వల్ల ఎంత అనర్థం జరిగింది, అసలు ఈ అడవిలోకి వేటగాళ్ళు ఎలా వచ్చిందంటే మన అరుపులు శబ్దాలతోటే వాళ్ళకు మనం ఇక్కడ ఉన్నామన్న సంగతి తెలిసింది అని తమలో తాము ఇక నుండి ఎవరు గొప్ప అనే మాట మర్చిపోయి అంతా కలిసిమెలిసి సుఖంగా జీవించాలని నిర్ణయించుకున్నాయి. కోతి దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇలా నువ్వు మమ్మల్ని గొడవ పెట్టుకోమన్నావంటే కోతి అన్నది, మీరు తెలివైన వాళ్ళు, మంచివాళ్ళు అని నేను అనుకున్నాను, కానీ ఎవరు గొప్ప అనేటువంటి దాంట్లో పడిపోయి మీకు మీరే వైరం పెట్టుకున్నారు, గొడవ పెట్టుకున్నారు, దానివల్ల ఇంతటి అనార్థం జరిగింది, కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, నన్ను క్షమించండి అని అన్నది కోతి. కానీ అక్కడ ఉన్నటువంటి సింహం, నువ్వు తెలివిగల దానివని చెప్పి మేము క్వశ్చన్ అడిగితే మాకు గొడవలు పెట్టిస్తావా, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అని చెప్పి ఆ కోతిని తరిమేసింది. కానీ నిజానికి ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏంటి? ఎవరు గొప్ప అని కాదు, అందరూ కలిసిమెలిసి జీవించాలి. సరేనా పిల్లలు?